హాయ్ అండి. హాయ్. ఈ ప్రజా దర్బార్ నారా లోకేష్ గారు ఏర్పాటు చేశారు కదా! దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఈ ప్రజా దర్బార్ వలన ఎంతోమంది బీద ప్రజలకి తోడ్పాటు అవుతుంది. దీని వలన అప్పటికప్పుడు పరిష్కారం జరుగుతూ ఉంది. అదే కాకుండా వాళ్ళ సమస్యల్ని అక్కడ వాళ్ళకున్న లోకల్ విషయంలో ఏదైనా ప్రాబ్లం పెద్దగా ఉంటే కూడా ఇక్కడికి వస్తే తక్షణమే పరిష్కారం అయ్యేదానికి ఆస్కారం ఉంటుందని ఈ ప్రజా దర్బార్ వలన ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. ఈ ప్రజా దర్బార్కి ఏ కారణంతో వచ్చారండి మీరు? మేము వచ్చింది మా ఊరి గడ్డూరు విలేజ్లో ఎంపీపీ పాఠశాల శిథిలావస్థలో ఉంది. ఆ పాఠశాలని కొత్తగా పాఠశాల మంజూరు చేసి నిర్మాణం చేయించాలని వచ్చినాం మేము ఇక్కడికి. ఈ ప్రభుత్వం వచ్చి 30 రోజులైంది కదా! ఎలాంటి పరిపాలన చూశారంటారు మీరు? ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఒక్క వ్యక్తికి పెన్షన్దారులకి ప్రతి ఒక్కరికి ఆయన చెప్పిన మాట ప్రకారంగా 7,000 చొప్పున 3,000 అదనంగా 4,000 పింఛను 3,000 అదనంగా కలిపి ఇస్తూ అందరికీ పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉచిత ఇసుక ప్రవేశపెట్టినాడు. ప్రతి ఒక్కటి ఏది కానీ పెండింగ్ లేకుండా జరుగుతూ ఉంది. కొంచెమైనా మార్పులు వచ్చాయంటారా ఈ 30 రోజుల్లో? కొంచెం మార్పుతో కాదు, ఎక్కువ మార్పుతో 100% మార్పుతో. ముందు మాటలు మాత్రమే ఉంది, ఇప్పుడు చేతల్లో చేసి పెడతా ఉన్నారు కాబట్టి అందరికీ. ఈ ప్రభుత్వం వాళ్ళు ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఎంతోమంది కార్మికులకి తోడ్పాటు అయింది కదా. ముందు అయితే ఇసుక కొనుగోలు లేకుండా భవన నిర్మాణకులు చేతి తాపీ మేస్త్రీలు వీళ్ళంతా రోడ్డు పాలు అయిపోయి ఆత్మహత్యలు చేసుకునే తరుణం కూడా చూసినాం, మేము ఎక్కువ చూసినాం. కాబట్టి కంపల్సరీ ఈ ఉచిత ఇసుక అనేది ఎంతోమంది బార్పెంటరీ తాపీ మేస్త్రీలు ఎంతోమందికి ఉపాధి కల్పన అయింది. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక గొప్ప వ్యక్తి. ఆయన వలన ఒక మంచి పాలన అందిస్తారనేది కూడా అందరికీ నమ్మకం ఉంది. ఫ్యూచర్లో అమరావతి ఎలా ఉండబోతుంది అంటారు? అమరావతి ఇంతకుముందు గత ప్రభుత్వం అయితే కనీసం ఆయన ఒక సీఎం హోదాలో ఉండే వ్యక్తికి రాజధాని అనే ఒక మాటకు అర్థం కూడా తెలియకుండా వ్యవహరించినారు. ఇప్పుడు ఆ రాజధాని అనేది ఒక రాష్ట్రానికే ఒక ఆర్థిక వ్యవస్థగా ఒక మంచి పాలన అందించే ఒక రాజధానిగా నిర్మాణం చేసి గొప్పగా అందిస్తారని ఆశిస్తున్నాను. నారా లోకేష్ గారు ఐటీ కంపెనీలు తీసుకొస్తామన్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఐటీ కంపెనీ రావడం వలన ప్రతి ఒక్క నిరుద్యోగులకు కానీ అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తుందని కూడా భావిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే.